హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ అంటేనే ఎన్నో వంటకాలకు ప్రసిద్ధి. మరి అలాంటి సరికొత్త రుచులను మీకు పరిచయం చేసేందుకు నేను ఈరోజు వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్న సల్మా గారింటికి. మరి సల్మా గారిని పరిచయం చేసుకొని ఆవిడ మనకు పరిచయం చేయబోయే ఆ రుచులేంటో తెలుసుకుందామా? నమస్తే సల్మా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సల్మా గారు. ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఈరోజు రంజాన్ స్పెషల్లో భాగంగా మా ప్రేక్షకులకు ఏ రుచిని పరిచయం చేస్తున్నారు? షీర్ కుర్మా చేస్తున్నాను. షీర్ కుర్మా, వావ్ నైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? సేమియా, పాలు, కిస్మిస్, బాదాం, కాజు, ఇలైచీ పౌడర్, మిల్క్ మేడ్, నెయ్యి, చిరోజీ, ఇది ఎండు కొబ్బరి పొడి. రైట్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా సల్మా గారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ని? ఫస్ట్ ఏం చేసుకోవాలండి? పాలు ఫస్ట్ స్టవ్ పైన పెట్టుకుందామండి. నేను స్టవ్ ఆన్ చేయనా? ఓకే ఓకే ఓకే, పాలు ఎన్ని తీసుకున్నాము? పాలు 1 లీటర్ అండి. 1 లీటర్. ఓకే, చిక్కగా ఉండే పాలు 1 లీటర్, బాగా బాయిల్ అవ్వాలి ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవాల్సింది ఉందా? ఉంది. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. ఓకే, ప్యాన్ ఇచ్చానా మరి? స్టవ్ ఆన్ చేయండి. ఓకే, పెట్టేసుకుందామా? డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోవాలి. అన్ని కలిపి ఒక్కసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కటి గీతోనా? ఓకే, షీర్ కుర్మా స్పూన్ కావాలా? ఓకే, షల్మా గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 8 years. 8 years. కిడ్స్ ఉన్నారా? ఒక పాప ఉంది. ఒక పాప. ఏం చదువుతుంది? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ స్టాండర్డ్. ఓకే, మీరు బాగా వంటలు చేస్తారా? చేస్తాను. బాగా చేస్తారు. ఓకే, నాన్ వెజ్ బాగా, వెజ్ బాగా తింటారా? నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ డైలీ ఉండాలి ఇంకా నాన్ వెజ్. పాపకు కూడా అంతేనా? పాప తక్కువ అండి. ఓకే ఓకే, సల్మా గారు రంజాన్ ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? నెలవంక కనిపిస్తుంది కదా, అది కనిపించాక 1 month వరకు ఈ రోజా ఉండాలండి. ఓకే, మార్నింగ్ 4 వరకు అయిపోవాలి. 4:10 4:15 వరకు టైం ఉంటుంది దానికి. డైలీ ఒక టైం ఉంటుంది. తర్వాత నమాజ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? నమాజ్ 5 తర్వాత ఉంటుంది. ఓకే, 5 times ఉంటుంది కదా నమాజ్. అవన్నీ చేసుకోవాలండి కంపల్సరీగా ఈ నెలలో. ఓకే ఓకే, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, మీరు సాయంత్రం ఏం చేస్తూ ఉంటారు? సాయంత్రం మరి మగరిబ్కి ముందు రోజా తీసేసి ఫుడ్, అది జ్యూస్లు, ఎక్కువ హలీం, బిర్యానీస్ ఇవన్నీ తినొచ్చు ఇంకా. ఓకే ఓకే, మళ్ళీ నైట్ యాజ్ ఇట్ ఈజ్ నైట్ మళ్ళీ మార్నింగ్ 4 వరకు ఏమైనా తీసుకోవచ్చు. ఓకే ఓకే, నైస్, చాలా బాగుంది. ఇప్పుడు అగ్గి హీట్ అయింది కదా, ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందామా? చేసేసుకుందాం. ఓకే, సేమియా వేస్తున్నారా? ఓకే, సేమియా. ఓకే, ఈ టైంలో చాలా వెరైటీస్ మీరు చేసుకుంటారని చెప్పారు కదా, ఎలాంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు? షీర్ కుర్మా కంపల్సరీ రోజు ఉంటుందా? డైలీ ఉండదు, అప్పుడప్పుడు ఇంకా వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటారా? పెట్టుకుంటా. ఓకే, ఎక్కువగా ఎన్వి అనేటప్పటికి ఏ వెరైటీస్ ఉంటాయి? అంటే రెగ్యులర్గా బిర్యానీ అయినా లేకుంటే ఇంకా ఏమైనా చేస్తూ ఉంటారా? బిర్యానీ, చికెన్ కర్రీస్, బగారా. ఓకే ఓకే, అంటే డైలీ ఒక వెరైటీ ఉండాలా కంపల్సరీ, లేకుంటే రొటీన్గా మనం చేసేదే చేసుకోవచ్చా? ఇందులో చేసుకోవచ్చు, కాకపోతే వెరైటీ కావాలనుకుంటే వెరైటీ చేసుకుంటాం. ఓకే, ఆ టైంలో ఎక్కువగా గెస్ట్లు వస్తూ ఉంటారా? ఎక్కువగా ఈ టైంలో, ఈ పండుగ సీజన్లో వస్తూ ఉంటారా? ఓకే, ఈ సీజన్లో మీరు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారా, లేకుంటే వాళ్ళే మీ ఇంటికి రావడం జరుగుతుందా? మేము వెళ్తాం, వాళ్ళు కూడా వస్తారు. మంత్ అంతా ఉంటుంది కదా. ఓకే, మేము వెళ్తాం, వాళ్ళు వస్తారు. ఓకే, అత్తయ్య వాళ్ళు ఉండేది ఎక్కడ?
అత్తయ్య వాళ్ళు రాజమండ్రి. అంత లాంగ్ వెళ్తారా? అవునండి. ఓకే, అంటే వాళ్ళు 15 days ఇక్కడికి వస్తే 15 days మీరు అక్కడికి వెళ్తారనమాట. కానీ పండగ అంతా కొంచెం సందడిగా ఉంటుంది కదా? చాలా సందడిగా ఉంటుంది. ఓకే, అంటే మీకు పెద్ద పండగ అంటే రంజాన్ ఎక్కువగా జరుపుకునేది. బక్రీద్. ఓకే, అంటే చాలా ఎక్కువ రిలేటివ్స్ అంతా ఇంటికి రాగానే సందడిగా ఉంటుంది. ఎన్నో వెరైటీస్ వంటలు చేస్తూ ఉంటారు కదా? ఆ వంటల్లో ఇంకా మీరు డిఫరెంట్ వంటలు చెప్పారు కదా, ఇంకా డిఫరెంట్ గా మాకు తెలియని వంటకం ఏదైనా చేస్తూ ఉంటారు ఈ సీజన్ లో? తెలియనిదంటే బిర్యానీ అంటే రొటీన్ గా అందరికీ తెలుసు, మాకు కూడా మేమే చేసుకుంటూ ఉంటాం. హలీం. అవును, రంజాన్ అంటేనే హలీం కి ఫేమస్. మీరు కూడా ఇంట్లో కూడా చేస్తూ ఉంటారా? దేంతో, నాన్ వెజ్ తోనా వెజ్ తోనా? రెండిటితో చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా సందడిగా ఉంటుంది అనమాట. చాలా. ఓకే, కాస్త ఫ్రై అయింది కదా, తీసేసుకుందామా బౌల్లో? ఓకే, వంట చేసేటప్పుడు ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా? ఈజీగా అయిపోతుందా? ఓకే, అంటే కొంచెం కష్టమైనా సరే ఈ సీజన్లో మాత్రం, ఎందుకంటే మీరు ఒక్క పూటే తింటారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలి. అవునండి, ఫ్రూట్స్ కంపల్సరీ పెడతామండి. ఓకే, ఒకవేళ పిల్లలు చేయలేకపోతే మాత్రం వాళ్ళకి ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటారు, ఉండవలసిన వాళ్ళకి ఒక్క పొద్దే ఉంటారనమాట. ఓకే, కొంచెం గీ వేసుకుందామండి. బాదం వేయించుకుందాం ఫస్ట్. ఓకే, ఇది కాస్త డ్రై ఫ్రూట్స్ దీనికి ఎక్కువగా పడతాయండి? ఎక్కువ, ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదే ఉపవాసం ఉండే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాబట్టి ఇలా బాదం, పిస్తా, కిస్మిస్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్ట్రాంగ్ అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎక్కువసేపు ఉపవాసం ఉండాలన్నా ఇలాంటివన్నీ కొంచెం మనకి స్ట్రెంగ్త్ని ఇస్తాయి. తీసుకుంటే మంచిది. బయటికి వెళ్తూ ఉంటారా మరి ఈ టైంలో? బయట షాపింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే మన రెగ్యులర్ మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. కానీ ఆ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి. 5 times నమాజ్ కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళామనుకోండి, ఆ టైంలో నమాజ్ చేసుకోలేకపోయామనుకోండి, దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఆప్షన్ అంటే ఇంకా వీలు చూసుకొని వెళ్ళాలండి. అంటే 5 times అన్నారు కదా ఒక డేలో చేసుకోవాలి నమాజ్ అనేది. ఒకవేళ ఒక్కటి మిస్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకుంటే తర్వాత ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉంటుందా? అంటే వేరే నమాజ్ చదివేటప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, కానీ 5 times మాత్రం నమాజ్ చదువుకోవాలి. 5 times నమాజ్ ఇంపార్టెంట్ అండి, ఇంకా కంపల్సరీగా చేసుకోవాలి. ఓకే, అంటే ఈ నమాజ్ అనేది మన చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా అలవాటు అయిపోతుందా? ఎన్ని ఇయర్స్ నుంచి? ఇంకా మాటలు స్టార్ట్ అవ్వగానే క్లాసెస్ కి పంపిస్తాం మేము. ఓకే, క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఈ ప్రేయర్ అనేది ఎంత టైం వరకు ఉంటుంది? ఒక హాఫ్ అన్ అవర్, 10 minutes, 5 minutes ఎంత వరకు ఉంటుంది? 15 minutes లో అయిపోతుంది. 10-15 minutes. ఓకే, నమాజ్ చేసుకున్నాక మళ్ళీ మన పనులు మనం చేసేసుకోవచ్చు. నమాజ్తో పాటు ఖురాన్ చదువుకోవాలి. ఓకే, మీకు అన్నీ వస్తాయా ఖురాన్ అవన్నీ? రైట్, ఇది ఫ్రై అయింది, ఇంకాస్త బ్రౌన్ కలర్ రావాలా? ఓకే, సల్మా గారు మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? కెమెరామెన్ అండి, ప్రైవేట్ గా చేస్తూ ఉంటారు. ఓకే, వారి పేరు? కరీం ఖాన్. ఓకే, పాప పేరు? సోఫియా. ఓకే, బాగా అల్లరి చేస్తుందా? అవునండి, చాలా. తను ఇంకా చేయమని వంటలు వెరైటీస్ అడుగుతూ ఉంటుందా? మీ చేత చేయించుకుంటుందా? అడుగుతుందండి, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తుంది. అమ్మో, అప్పుడే టేస్ట్ కూడా బాగా తెలుసు అనమాట. సాల్ట్ కొంచెం తక్కువ తినదా? అంటే మీరు అంత బాగా వంటలను అలవాటు చేసి పెట్టేశారనమాట ఆమెకి. ఓకే, మీ వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో? మరి ఈ సీజన్లో అసలే మీ ఇంటికి చాలా మంది గెస్ట్లు అంతా వస్తూ ఉంటారంటారు, ఆ టైంలో ఎక్కువగా పని ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ టైంలో? చేస్తూ ఉంటారండి, నాన్ వెజ్ అంతా ఆయనే చేస్తారు. నాకు తెలిసి అందుకే ఇప్పుడు నేను వంట చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ చేయడం ఇప్పుడు నేను కూడా వంట చేయాల్సి వస్తుంది, అంతేనా? ఇంకా ఆయన రోజు చేస్తూ ఉంటారా వంట అంతా? అవునండి. అవునంట, చూసారు ఎంత చక్కగా చెప్తున్నారో. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేది, ఇంట్లో వంట చేసేది, పాపని స్కూల్కి పంపించేది కూడా ఆయనేనా? లేదండి, అదొక్కటి మాత్రం చూసారా, అదొక్క పని మాత్రం చేస్తారంట సల్మా గారు. డ్రాప్ చేస్తారండి పాపను. ఓకే, ఫ్రై అయిపోయింది కదా? ఓకే, తీసేద్దామా మరి బౌల్లోకి? ఓకే, డ్రై ఫ్రూట్స్ ఈ కటింగ్ కూడా చాలా పొడుగ్గా కట్ చేసుకున్నారు. ఇవి నైట్ అంతా నానబెట్టాలండి. బాదాము, ఇది ఖర్జూరం అన్ని నానబెట్టుకోవాలా? మరి మాకు ముందు చెప్పనే లేదు. ఓకే, కట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, బాదం, కాజు, అలానే ఖర్జూరం, ఇంకేం నానబెట్టుకోవాలి నైట్నే? చాలండి, ఈ 3 అనమాట. బాదం, ఖర్జూరం, అలానే
కాజు ఈ 3 కూడా నైట్ నానబెట్టేసి దాన్ని షార్ప్గా పొడగ్గా కట్ చేసుకున్నారనమాట. ఓకే, కట్ చేసుకుని నేతిలో మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, కాజు కూడా సేమ్ అలానే కట్ చేసుకున్నారు. వేసేసేయండి. ఓకే, పాపకు మాత్రం టేస్ట్లు అంటే బాగా నేర్పించేశారు. ఓకే, ఏది ఎక్కువగా తింటుంది, స్వీట్నా హాట్నా? స్వీట్ ఎక్కువ అండి. స్వీట్. ఓకే, అయితే ఈరోజు పండుగ అనమాట. ఓకే, అల్లరి బాగా చేస్తుంది అన్నారు కదా. మరి అల్లరి చేసేటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? కొడుతూ ఉంటారా, తిడుతూ ఉంటారా, కళ్ళతో కంట్రోల్ చేస్తారా, ఎలా? చెప్తానండి. నాకు తెలిసి కళ్ళతో కంట్రోల్ చేసేది లేదండి, నవ్వుతూనే ఉన్నారు కాబట్టి నవ్వుతో కంట్రోల్ చేస్తారు, అంతే కదా. మీ వారికి కోపం ఉంటుందా, మీకు ఎక్కువ కోపం ఉంటుందా? చాలా అండి ఆయనకి. అవునా? ఓకే, కాజు ఫ్రై అయిపోయింది, బౌల్లో తీసేసుకుందామా? వేసేసేయండి. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని బౌల్కో తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రైకే కొంచెం టైం పడుతుంది కదా, మిగతా ప్రాసెస్ అంతా కొంచెం త్వరగానే అయిపోతుంది. ఓకే, ఇంకాస్త గీ వేసుకోవాలా, సరిపోతుందా? కొంచెం వేసుకుందాం. ఇవ్వండి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కిస్మిస్ వేసేసేయండి. కిస్మిస్ కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఓకే, పాలు మాత్రం ఇక్కడ బాయిల్ అవుతూనే ఉన్నాయి. కాస్త దగ్గరకు అవ్వాలా లేకుంటే కొంచెం ఒక పొంగు వచ్చినాక సరిపోతుందా? కొంచెం దగ్గరకు అవ్వాలి. ఓకే, 1 లీటర్ పాలకి ఇవన్నీ మనకి 1 కప్ సేమియా తీసుకోవాలి. 1 కప్ పెద్ద కప్. ఓకే ఓకే, మీకు వేసుకోవాలండి దానికి పాలకి తగ్గట్టుగా. అంటే దీనికి హాఫ్ అయితే సరిపోతుంది కరెక్ట్గాను, పాలకి హాఫ్ క్వాంటిటీ. ఓకే, మీకు టైం దొరుకుతుందా? ఖాళీ టైం అంటే ఏమైనా ఉంటుందా? ఉంటుంది. మరి ఆ టైంలో ఏం చేస్తుంటారు? ఇంకా పని, ఇంట్లో పని అంటే వంట అంతా మీ వారు చేసేస్తారు కాబట్టి ఇంకేం పని ఉంటుంది? అంట్లు తోమడం అవన్నీ కర్రీస్ ఓన్లీ చేస్తారనమాట. కూరగాయలు ఇవన్నీ ఆనియన్స్ అని కట్ చేసి ఇస్తే అప్పుడు చేస్తారండి స్టవ్ దగ్గర. ఓకే, రైట్. అంటే ఆ పని అంటే పొద్దున్న అయిపోతుంది కదా, తర్వాత టైంలో ఏం చేసే పని ఉంటుందా? మీరు ఇంకా స్టిచ్చింగ్స్ కానీ అలాంటివి ఏం చేస్తుంటారా? స్టిచ్చింగ్స్, మెహందీ ఎక్కువ అండి. మెహందీ. ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయిందిగా, తీసేసుకుందామా? ఓకే, కిస్మిస్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి, జస్ట్ హీట్ తాకంగానే. అయిపోయింది, ఇంకా ఫ్రై చేసుకోవాల్సిన నిన్ను ఇంకేమైనా చేసుకోవాలా? ఇంకేం లేవు, అయిపోయింది. ఓకే, మెహందీ బాగా పెడతారనమాట. ఎవరికి అంటే పిల్లలకి, రిలేటివ్స్కి, పక్కన వాళ్ళకైనా లేకుంటే బయట ఇంకెక్కడైనా పెడుతూ ఉంటారా? ఓన్లీ ఇంట్లో వాళ్ళకి. ఓకే, నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ పాలలో ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసాము, దీంతో ఇంకా పని లేదు. ఇప్పుడు పాలతో. ఓకే, పాలలో ఏమైనా వేసుకోవాలా? ఫస్ట్ షుగర్ వేసుకుందాం. వేసేసేయండి. షుగర్ ఎంత పడుతుంది చూసి వేసుకోవాలి. ఇది చాలా స్వీట్గా ఉంటే బాగుంటుందా? చాలా స్వీట్ ఉండాలా? మరీ స్వీట్ అవసరం లేదు, ఇంకా తినే వాళ్ళని బట్టి. ఓకే, ఇంకా పిల్లలు ఉంటే స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగా లైక్ చేస్తారు. మిల్క్ వేస్తాం కదా, అది కొంచెం స్వీట్ ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, వేసేసేయండి. పాలు కూడా మనం దగ్గరగా మరిగించాం కాబట్టి అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం. ఓకే, ఇంకా వంటలు బాగా చేసేటప్పుడు ఆ స్మెల్ బట్టి కూడా మనకి ఏం సరిపోయింది ఏం సరిపోలేదు అనేది మాత్రం గెస్ట్ చేసేయచ్చు కదా. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందా? ఓకే, స్మెల్ బట్టి చెప్పేస్తారంట. ఓకే, ఇంకా మరి మీకు కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం అని చెప్పారు కదా, మీ వారికి? మా వారికి కూడా నాన్ వెజ్ చేయండి. నాన్ వెజ్ ఇంకా నాన్ వెజ్ ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. పాపకు మాత్రం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. స్వీట్. బయటికి వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారు. ఏ ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు? సండే వస్తే సండే ఆఫెన్ చార్మినార్. ఓకే, ఇంకా అక్కడే కదా బ్యాంగిల్స్, మెహందీ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఓకే, పంచదార వేసుకున్నాం కదా, మొత్తం కరిగిపోయింది అనుకుంటా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి వేసుకుంటాం. కిస్మిస్ మొత్తం వేసేనా? ఆఫ్ వేయాలి, ఎందుకంటే పైన కొంచెం గార్నిష్ కోసం ఉంచుతున్నామా. ఓకే, సరిపోతాయి చూడండి. ఓకే, నెక్స్ట్ కాజు. ఇవన్నీ ఇది కూడా ఉంచినా? ఓకే, కొంచెం బాదం, చిరోంజి,
ఇవన్నీ ఉంటేనే దీనికి టేస్ట్ అనమాట. అవునండి. ఏ ఒకటి మిస్ అయినా మళ్ళీ ఆ టేస్ట్ అనేది మనకి రాదేమో కదా. నెక్స్ట్ ఇవి తర్బూజా సీడ్స్. ఓకే, ఇవి కూడా ఉంచునా? ఓకే, సరిపోతాయి కదా. ఖర్జూరం దీన్ని కూడా ముందుగా మనం నైట్ నానబెట్టేసుకొని కట్ చేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది కొబ్బరి పొడి లాస్ట్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఇవి కాస్త ఇందులో బాయిల్ అవ్వాలా? కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అవుతూ ఉంటుంది. మరి ఈరోజు రంజాన్ కాబట్టి ఈ రంజాన్ రోజు మీరు స్పెషల్గా ఏం చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ రోజున ఎలా జరుపుకుంటారు? ఈ రోజున మార్నింగ్ లేవడం, నమాజ్ తర్వాత ఇవి సేమియా వంటలన్నీ పూర్తి చేసుకొని ఓకే. ఏ వంటలు చేస్తారంత ఎర్లీ మార్నింగ్? ఎర్లీ మార్నింగ్ సేమియా అయితే కంపల్సరీ అయితే కంపల్సరీ, షీర్ కుర్మా కూడా. ఓకే, తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నమాజ్కి వెళ్తామండి. ఓకే, ఎన్నింటికల్లా ఫినిష్ చేసుకుంటారు? 8 కల్లా వంటలన్నీ ఫినిష్ చేసేసుకుంటారు. ఓకే, రెడీ అయిపోయి నమాజ్ చేసుకుంటామండి. ఓకే, నమాజ్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా ఉంటుందండి. నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసి ఈ షీర్ కుర్మా అన్ని. ఓకే, ఇంటికి వచ్చే గెస్ట్లు కూడా ఉంటారు కాబట్టి గెస్ట్లు ఉంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇలా కలవడం ఉంటది. ఆ రోజు మాత్రం కంపల్సరీ వెళ్ళి కలుస్తూ ఉంటారు అన్నమాట గెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే, ఆ రోజు ఇంకా ఫిత్రా అని ఉంటదండి మాకు. అంటే ఏంటండి ఫిత్రా? అంటే ఇప్పుడు మనకు మనమే కాకుండా పేదవాళ్ళు కూడా వాళ్ళు కూడా పండగ జరుపుకోవాలని వాళ్ళకి ఈ పండుగ రోజు ఇస్తామండి. కొంత 10% వరకు ఇస్తామండి. ఇది ఖురాన్లో కూడా ఉంది, అందరూ పాటిస్తారండి దీన్ని. రైట్, అంటే ఈ పండుగను మనం ఒక్కరిమే సంతోషంగా జరుపుకోకుండా పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి మీకు వచ్చే దాంట్లో 10 వంతు దానం చేస్తారనమాట. ఆ దానం ఎలా ఉంటుంది అంటే డబ్బుల రూపంలోనే ఇవ్వాలా? డబ్బులు, బట్టలు, ఫుడ్ ఏదైనా దేని రూపంలో అయినా ఇవ్వచ్చు. ఓకే, ఫుడ్ ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, మనీ ఇవ్వచ్చు, ఏదైనా అనమాట, మన ఇష్టం అనమాట. ఓకే, నైస్. అలా జరుపుకున్నాక నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేస్తారు? ఈవినింగ్ మార్నింగ్ అంతా అందరితో కలిసేసి వస్తామండి. ఓకే, రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళు మా ఇంటికి వస్తారు. కలవడం అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారండి. ఓకే, దాంతో కంప్లీట్ అయిపోతుంది రంజాన్ మాసం. నైస్. ఓకే, మరి ఇప్పుడు మనం అన్ని వేసేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూద్దాం. ఓకే, చూడండి ఇది మొత్తం బాయిల్ అయింది కదా. ఇప్పుడు సేమియా వేసుకుంటే సరిపోతుందా? సేమియా వేసుకుంటాం. ఓకే, వేసేసేయండి. చూసుకొని వేసుకోవాలి. సేమియా చూసుకుంటూ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా కొంచెం బాయిల్ అయినాక సేమియాని యాడ్ చేసుకోవాలి. ముందే సేమియా వేసుకుంటే ఏమవుతుంది? ఇది సన్నం అండి, ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఓకే, ఓకే, దగ్గరికి అయిపోతుంది. సేమియా చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది కదా, అందులోనూ బాగా ఉడికిపోతే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, అందులో కనిపించదు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాక ఫైనల్ గా సేమియా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి స్పూన్. నెక్స్ట్ ఓకే సల్మా గారు, పిల్లలైతే ఈ రంజాన్ మాసాన్ని ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అమ్మాయికి అయితే 9 ఇయర్స్ నుంచి, అబ్బాయి అయితే 15 ఇయర్స్ నుండి చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్లేనా సల్మా గారు? మిల్క్ మేడ్ వేసేసేయండి. స్పూన్, ఒక 2 స్పూన్స్. ఓకే, అంటే ఆల్రెడీ మనం షుగర్ వేసుకున్నాము, ఘీ వేసుకున్నాము, దీంతో పాటు ఇంకాస్త ఫ్లేవర్ కోసం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆప్షనా? ఒకవేళ లేకున్నా పర్వాలేదా? లేకున్నా పర్వాలేదు. ఓకే, ఓకే, 2 స్పూన్స్. అది మనం స్టవ్ ఆపేసినాక మిల్క్ మేడ్ 2 స్పూన్స్ వేసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి. ఓకే, వేసేసేయండి. కలుపుతా. ఓ, ఇవన్నీ కూడా మనకి ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటాం, అది కూడా మనం స్టవ్ ఆపేసినాక యాడ్ చేసుకున్నాం. అయిపోయిందా సల్మా గారు? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసుకుందామా మరి? గుమ్మలు ఇంకా నేను ఆగలేకపోతున్నా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. ఓకే, కలిపేసుకున్నాం. బౌల్ రెడీగా ఉందన్నమాట. వావ్,
చాలా చక్కగా గార్నిష్ చేశారు చుట్టూ కూడా. వేసేసుకుంటారా? ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గార్నిష్ చేసుకున్నాం. ఓకే, ముందు మనం సైడ్ పెట్టుకున్నాం కదా, వాటిని ఫైనల్గా గార్నిష్కి యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇవి చిరోంజి. వీటిలో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఓ, అందుకే సేమియా కూడాను నార్మల్గా చేసుకుంటే దగ్గర అయిపోతుంది పాలలో, అలా కాకుండా ఇలా వేసుకుంటే కాస్త లిక్విడ్ లాగా ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది. ఓకే, బాదాం అండి, బాదాం వేసేసేయండి. సో ఇందులో మాత్రం అన్ని ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇందులో కనిపిస్తుంది అనమాట. అవునండి, హెల్దీ తినాలి కదా. అవును. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అండి, రుచి చూసి చెప్పండి. తప్పకుండా. సల్మా గారు, సో చూస్తున్నారా, రంజాన్ వేళ ఎంతో చక్కనైన షీర్ కుర్మా నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని రుచి ఎలా ఉందో చూసి చెప్పాలి కదా, చూడనక్కర్లేదండి, ఆ స్మెల్తోనే నాకు కడుపు నిండిపోతుంది. ఎక్సలెంట్గా ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఇంకా నేనైతే మీకోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా ఉందో చెప్పానా మరి. వావ్, ఎక్సలెంట్గా ఉంది. ఆ స్వీట్, ఆ వేసుకునే డ్రై ఫ్రూట్స్, ఒకటి కాదు రెండు కాదు చాలా వేసుకున్నాం కదా, ఆ స్వీట్నెస్, అండ్ ఫైనల్గా మనం వేసుకున్నాం కదా మిల్క్ మేడ్, అది కూడా చక్కని ఫ్లేవర్ ఇచ్చింది. టోటల్గా ఎక్సలెంట్ టేస్ట్ అండి. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, దీని టేస్ట్ అందరూ రెడీ చేస్తూ ఉంటారు. కాకపోతే కొత్తగా చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఈ ప్రాసెస్ అయితే చూసేసారు కదా. మరి హ్యాపీగా ఒక రంజాన్ మాసంలోనే కాదండి, మీ ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా రెడీ చేసుకుంటే హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మరి రెడీ చేస్తారు కదా. వావ్, ఎక్సలెంట్గా ఉంది సల్మా గారు, చాలా బాగుందండి. ఓకే, మరి ఎవరి పాప? మా పాపే. మీ పాప పేరు? సోఫియా. హాయ్ సోఫియా. హాయ్. సిగ్గుపడుతుందా? మాట్లాడదా? మాట్లాడండి కొత్త వాళ్ళతో మాట్లాడదంట. సరే, నేను నెక్స్ట్ రంజాన్కి వస్తాను, మాట్లాడించండి. ఓకేనా నాన్న? నెక్స్ట్ రంజాన్కి మాట్లాడతావా? ఈ మధ్యలో టచ్ లో ఉండండి. ఓకే, తప్పకుండా రోజు వచ్చి మొహం చూపించి వెళ్తూ ఉంటాను. అలా అయితే మాట్లాడుతుందా? ఓకే, మరి నాన్న మమ్మీ చేసిన స్వీట్ చాలా చక్కగా ఉంది, నీకు ఇష్టమేనా? ఇష్టమేనా? తింటావా? రైట్. ఓకే, మరి పాప సిగ్గుపడుతుంది కాబట్టి మీరు మా కోసం రంజాన్ స్పెషల్ భాగంగా ఈరోజు షీర్ కుర్మా ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీరు సొంతం చేసుకున్నారు. గీతా కృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన శారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్, అలాగే కిడ్స్ వేర్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా యస్, ఈరోజు రంజాన్ స్పెషల్లో భాగంగా మనకు సల్మా గారు పరిచయం చేసిన ఈ షీర్ కుర్మా చాలా 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 టేస్టీగా ఉందండి. మరి మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ మేము ఎప్పటికీ మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. మరి ఇలాంటి సరికొత్త రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 90102330. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.